హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. సరిపోదు శనివారం వివేకాత్రే డైరెక్షన్లో నాని, ఎస్ఏ సూర్య, ప్రియాంక మోహన్ లీడ్స్గా చేసిన ఈ మూవీ ఎలా ఉందనేది డీటెయిల్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మాకు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అని ఒక వీడియో చేశాం, చూడకపోతే చూసేయండి. ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్టు స్టోరీ అలాగే ఉంటుంది. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యకి సోకుల వల్ల నూరుకి సంబంధం ఏంటి, సూర్యకి దయాతో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది విషయానికి వస్తే సూర్య చైల్డ్హుడ్ పోర్షన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసి సాటర్డే ఎందుకు అంత వైలెంట్గా మారాడు అనేది ప్రాపర్ రీజన్ ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి క్యారెక్టర్స్ని బాగా ఇంట్రడ్యూస్ చేసి కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తారు. స్క్రీన్ ప్లే అయితే ఎంగేజింగ్ ఉంది, బట్ స్టోరీ అయితే ప్రెడిక్టబుల్గా అనిపించింది. అన్నెసరీ అనిపించేలాగా ఏ సీన్స్ లేకుండా బాగానే వెళ్ళింది. బట్ సోకులపాలెం ఎపిసోడ్ అయితే మరీ అంత స్ట్రాంగ్గా ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఇట్స్ డీసెంట్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే నాని, ఎస్ఏ సూర్య మధ్య ఫేస్ ఆఫ్తో అలా వెళ్తుంది. యాక్షన్ బ్లాక్స్ అయితే ఒకటి ఉంటుంది హీరో ఇంట్లో చేసేది, అది చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఈ సినిమాలో వివేకాత్రే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ డిజైన్ చేశారు, అవి అంతే బాగున్నాయి. బట్ అక్కడ ఎమోషనల్ కనెక్టివిటీ అయితే నాకైతే అంతలా అనిపించలేదు. చిన్న హ్యూమర్ కూడా టచ్ చేశారు, అది కూడా బాగుంది. ఇంకా ఎస్ఏ సూర్య క్యారెక్టర్ అయితే బాగా డీల్ చేశారని చెప్పాలి. ఇంకా ఆ క్యారెక్టర్లు ఎస్ఏ సూర్య అయితే ఇచ్చి పడేశారు. అండ్ క్లైమాక్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయిందని చెప్పాలి. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బై డివివి ఎంటర్టైన్మెంట్స్ ఆర్ ఎక్సలెంట్. అండ్ సినిమాటోగ్రఫీ బై జీ మురళి ప్రతి ఫిల్మ్ బాగా క్యాప్చర్ చేశారు. అండ్ మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అని చెప్పాలి, చాలా బాగా కొట్టారు. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ వివేకాత్రే ఈసారి స్క్రీన్ ప్లేతో కొత్తగా ఏం మ్యాజిక్ చేయలేదు, బట్ ఒక వెల్ రిటర్న్ యాక్షన్ డ్రామాని అయితే అందించారు. హై మూమెంట్స్ అంతలా క్రియేట్ చేయలేదు. అలా అనుకున్నప్పుడే జేక్స్ బిజాయ్ తన మ్యూజిక్తో ఆ విషయాన్ని అయితే కవర్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాని ఎప్పటిలాగానే సూర్య క్యారెక్టర్లు బాగా చేశారు. ఇంకా ఈ సినిమాలో అన్డౌటెడ్లీ ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎస్ఏ సూర్య అని చెప్పాలి. వివత్సంగా యాక్టింగ్ చేశారు. దయా క్యారెక్టర్ని బాగా ఓన్ చేసుకొని ఒక పీక్స్గా చేశారని చెప్పాలి. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ లైక్ ప్రియాంక మోహన్, సాయి కుమార్, అదితి బాలన్, అబ్రామి, మురళీ శర్మ వాళ్ళ రోల్స్ తగినట్టు వాళ్ళు బాగానే చేశారు. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వస్తే పాజిటివ్స్ నాని, ఎస్ఏ సూర్య పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్యారెక్టరైజేషన్స్, యాక్షన్ బ్లాక్స్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే ఎమోషనల్ కనెక్టివిటీ అంతలా లేకపోవడం అండ్ ప్రెడిక్టబుల్గా అయిపోవడం. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీకు సినిమా చూస్తున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు, అలా వెళ్ళిపోద్ది అంతే సినిమా. ఇంక ఈ శనివారం సరిపోయిందా లేదా అని చూసుకుంటే శనివారం డీసెంట్ అని చెప్పాలి. ఈ మూవీకి మేము 76% గ్రీన్ అండ్ 24% రేట్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ అయితే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు సినిమా ఎలా అనిపించిందో అది కూడా షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.